హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష స్టార్టింగే చీపురు పట్టుకుని తుడుస్తూ గార్డెన్ అంతా ఏదో క్లీన్ చేస్తున్నట్టుగా పెట్టింది. అలాగే అంటే వాయిస్ మ్యూట్ చేయకుండా ఒక్కసారిగా ఊళ్ళో ఎక్కడో ఉన్నట్టుగా ఉంది అని మీకు అనిపించి ఉండొచ్చు. నాకు కూడా అలాగే అనిపించింది. నేను వాయిస్ ఇస్తున్నప్పుడు మ్యూట్ చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు నాకు అంటే పెళ్ళైన కొత్తలో పెళ్ళి కాకముందు వేరే ఇంట్లో ఉన్నప్పుడు రోడ్డు మీద ముగ్గేసి వచ్చినప్పుడు రోడ్డు మీద ఆకులు ఉంటే మొత్తం అంతా తుడుస్తూ ఉండేదాన్ని. అవన్నీ గుర్తొచ్చి అంటే ఎప్పుడైనా మన ఊరి అలవాట్లు అవి పోవద్దు. అంటే ఇప్పుడు చీపురు పట్టుకోవాలంటే ఏదో నామోషి, అందులో ఏదో చిన్న చీపురు అంటే ఇలాంటి చిన్న చీపురులే గార్డెన్ మీద గడ్డి తుడిచినప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. ఏం మొహమాట ఉండదు. చక్కగా మన పని మనం చేసుకోవడంలో అస్సలు ఏం టెన్షన్ అక్కర్లేదు. దాంట్లోనూ హ్యాపీగా చేసుకోవాలి అని అనిపించింది నాకైతే. నేను చేసుకుంటాను కూడా, నాకు అలా ఏం లేదు. మన పని మనం చేసుకున్నాక చూస్తే ఆనందమే వేరుగా అనిపిస్తుంది. అంటే ఇవాళ గార్డెన్ మీదే ఏదో మొత్తానికి ఫోకస్ చేసిన శిరీష అని అనుకోవచ్చు మీరు. ఎస్, కరెక్ట్. అసలు మా గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏం వెరైటీస్ ఉన్నాయి. ఎందుకంటే మా గార్డెన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సరదాగా ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఏంటి అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, నేను ఏమేమి వేసాను, ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నాను అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మీది గేట్ బయట నుంచి మీకు తెలుసు, బయటంతా లాన్ ఉంటుంది, బయట కూడా ఉంటుంది గేట్ బయట, లోపల బ్యాక్ సైడు మొత్తం అంతా గ్రీనరీయే చగ్గాను. ఇది మెయింటైన్ చేస్తూ ఉండడమే సరిపోతుంది. నీళ్ళు పట్టడం ఏదన్నా అంటే ఉంటారు గార్డెన్ వాళ్ళు, అప్పుడప్పుడు ఉంటారు, తుడుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. లేనప్పుడు మాత్రం చక్కగా చేసుకుంటాను నేను. ఇంతకుముందు పెద్ద పెద్ద రోడ్లు చీపుడు పుచ్చుకుని ఊడ్చేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేసిన రోజులు తలుచుకుంటే ఇప్పుడు అసలు సరిగ్గా ఏం చేస్తున్నట్టే అనిపించట్లేదు ఒక్కొక్కసారి. చాలా అంటే చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, ఆవు పేడ తెచ్చుకోవడం, మొత్తం అంతా నీళ్ళలో కలిపి కళ్ళాపు కింద జల్లుకోవడం, పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం, రోడ్డు అంతా తుడుచుకోవడం, ఇవన్నీ అలవాటైన పల్లె నాకు. నేను చక్కగా పల్లెటూరు అమ్మాయినే, పల్లెటూరు నుంచి వచ్చిందని, అగ్రహారం నుంచి వచ్చిన అమ్మాయినే కాబట్టి నాకు ఇవేం కొత్తగా అనిపించదు. చేసుకుంటూ ఉంటే మజా వస్తుంది, కానీ ఓపిక లేనప్పుడేమో కొంచెం అనిపిస్తుంది. అందుకని ఈరోజు ఫస్ట్ వీధిలోంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది వీధిలో మా గేట్ బయట ఫస్ట్ మామిడి మొక్క. ఇది మా అమ్మాయి తిని బంగినపల్లి అనుకుంటున్నాను, తిని పాతే వచ్చిన మొక్కని ఇక్కడ వేశాను నేను. మాకు వాళ్ళకి మధ్యలో కాంపౌండ్ వాళ్ళ చివరిలో అంటే మా సైడ్లోనే మళ్ళీ మా మొక్క మీ మొక్కని అనుకోకూడదని అక్కడ వేసిన ఫస్ట్ మొక్కది. తర్వాత వచ్చి దానిమ్మ, దాని తర్వాత వచ్చి గుత్తుపూలు, ఎర్రవి గుత్తుపూలు ఉంటాయి కదా మనకి, ఆ మొక్క. తర్వాత వచ్చి ముద్ద నందివర్ధనం, అంటే గరుడ నందివర్ధనం కాదు, ఇది ముద్ద నందివర్ధనం. ఇది బయట వేసాను అనమాట, పెద్ద మొక్క అయిపోతుంది కదా అని చెప్పని. ఆ తర్వాత ఏమో అరేకపాములోనే ఇవి పెద్దవి, కొంచెం నీడగా ఉంటుంది, కవరింగ్లోనే ఉంటుంది. అంటే ఇంటికి రెండు సైడ్లు కూడా సేమ్ ఈ అరేకపాములోనే కొంచెం పెద్ద సైజు వేసాను అనమాట. అవి చాలా బాగా ఎదిగిపోయాయి, మంచి కవరింగ్లో ఉంటాయి బిల్డింగ్కి. నెక్స్ట్ వచ్చి గుత్తుపూల్లోనే ఇంకొక పింక్ కలర్ గుత్తుపూ అనమాట. ఇది హైబ్రిడ్, పెద్ద పెద్దగా ఎదిగిపోదు ఇది, కానీ గుత్తులు పూస్తే మాత్రం విరగబూస్తుంది అసలు. మీకు చాలా వీడియోస్లో షార్ట్స్లో కూడా నేను షేర్ చేశాను. వెంటనే గేట్ లోపలికి వచ్చేసరికి కల్లా లెఫ్ట్ సైడు ఇదొక జస్ట్ వాటర్ మొక్క అంతే ఇది. ఇలా నెక్స్ట్ వచ్చి ముళ్ళు ఉంటాయి, ఇది కూడా హైబ్రిడ్, అదే సమ్ ఎడారి మొక్క లాంటిది ఏదోను. ఆ తర్వాత ఏమో బ్రహ్మకమలం ఒక చిన్నది వేసాను. ఆ తర్వాత తౌలుపాకు మొక్క, ఇదేమో తెల్లది మందార పువ్వులు. ఇవి బ్రహ్మకమలంలో రెండు వెరైటీస్ అనమాట, చిన్న బ్రహ్మకమలము, పెద్ద బ్రహ్మకమలము. ఇంకా పెద్దదైతే పూయలేదు ఇప్పటివరకు, చిన్నదైతే చాలాసార్లు మీ అందరూ చూసే ఉంటారు. ఆ తర్వాత ఇటుకొచ్చి కలబంద, పెద్ద కలబంద. రైట్ సైడ్ ఏమో కొంచెం క్రోటన్స్ ఉంటే వాటిని అలా అన్నిట్లోనే పెంచుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చి పప్పాయ, మీ అందరికీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను. ఇది అసలు మేము వేసిందే కాదు, దానంతా అదే వచ్చింది. ఆ తర్వాత కిందకు వచ్చి చూస్తే రీసెంట్గా ఏంటంటే వంకాయ మొక్కలను టమాటా మొక్కలు పెట్టాను. సో ఒక్క వంకాయ వస్తే మాత్రం చాలు, ఇంచుమించు 2-3 కేజీలు వంకాయలు వస్తాయి, ట్రిపుల్గా అనమాట, వరుసగా అలాగా. నెక్స్ట్ వచ్చి పందిరిమల్లి, ఇంకో ఇంత పొడుగ్గా పందిరిమల్లి బాగా విచ్చిపోయినట్టుగా పూస్తూ ఉంటుంది. ఇది కూడా 70-80 పూలు పూసిన రోజులు కూడా ఉన్నాయి మొన్న రీసెంట్గానే. నెక్స్ట్ వచ్చి విరజాజులు, నా ఫేవరెట్, అన్నిట్లో కన్నా నాకు ఇష్టమైనది అదే విరజాజులు. ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. నా ఫస్ట్ వీడియో కూడా విరజాజు మొక్కతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చి వామాకు మొక్క, వాటర్ లిల్లీ, చామంతులు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ, ఈ కుండీలు 2, చామంతులు 2 రకాలు. నెక్స్ట్ అలాగే చిన్న క్రోటన్స్, అంటే రైన్ పడినప్పుడే పూస్తాయి కదా, అవి ఒకటి. ఈ కార్నర్లో వచ్చి తీగమల్లి అంట కదా, కాడమల్లి, అది ఇక్కడ వేశాను. సో అది చక్కగా అలా పూస్తూ ఉంటుంది అప్పుడప్పుడును. సో బయట అంతా ఇదనమాట, బయట లాను, దాని మొక్కలకు సంబంధించి అంతా ఇది. ఇప్పుడు ఇక్కడేమో జస్ట్ చెప్పాను ఇందాక క్రీపర్ అక్కడ చూసాక, దాన్నే ఒక చిన్నది వస్తే ఇక్కడ పెట్టాను. ఎంట్రన్స్లో ఏంటంటే చిన్న తులసి కోట పెట్టుకున్నాను, అప్పుడప్పుడు నీళ్ళు పోస్తున్నాను. కానీ ఇంకా కమింగ్ ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్తే ఫస్ట్ ఇది వాటర్ మనకి రెయిన్ పడినప్పుడు పూస్తాయి కదా, రెయిన్ లిల్లీస్, అవి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి యాక్చువల్గా పువ్వులు ఇప్పుడు ఎండిపోయాయి,
ఫస్ట్ రోజ్ అనమాట, అది పింక్ రోజు. తర్వాత వచ్చి ఇది ముద్ద మందారం, అంటే ఎర్రగా ముద్ద మందారం ఉంటుంది కదా అది. దాని తర్వాత ఇది రేఖ మందారం, ఎల్లో కింద పూస్తూ ఉంటుంది కదా, పసుపు మీకు చూపించే ఉంటాను. ఆ తర్వాత ఇది పింక్ మందారం, డార్క్ పింక్ది రేఖ మందారం అనమాట. తర్వాత కొన్ని కనకాంబరాలు అవి ఉంటాయి. ఈ చివరి అసలు గుత్తు గులాబీ అసలు ఎన్ని పూసేవంటే అన్ని పూసే, ఇప్పుడు అంతా పూయట్లేదు. దాని పక్కనే వచ్చి జామ, అసలు ఇది కూడా మేము వేసింది కాదు, మరి ఎలా వచ్చింది తెలియదు, వచ్చింది కానీ ఎంత స్వీట్ అంటే కాయ. అసలు ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదా మీకు, మంచి నాటుకాయ అనమాట, అంటే హైబ్రిడ్ కాదు, దేశవాళీ జామకాయ, చాలా తీయగా ఉంటుంది. మా అమ్మాయి ఎప్పుడో తినేసి వేసేస్తూ ఉంటుంది, అలా వచ్చినవేమో నేను. దాని పక్కనే ఏంటంటే మామిడి మొక్క ఉంటుంది, అది కూడా మేము వేసింది కాదు. అందులో రెండు పక్క పక్కన గోడకు వచ్చేసాయి, ఏదో తిని వేయడమో లేకపోతే పక్షులు ఎప్పుడైనా వేయడమో అలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవతా వృక్షాలు, ఇదేమో మారేడు దళము, తులసి, ఉసిరి, ఈ 3 కలిపి పెట్టుకుంటాను నేను. దేవతా వృక్షాలు అని చెప్పాను కదా, ప్రదక్షిణ అది చేసుకోవడానికి బాగుంటుందని 3 కలిపి పెట్టాను అక్కడ నేను, తెలిసిందే కదా. తర్వాత వచ్చి ఇది ఎర్ర మందారం, ఎర్రగా అంటే డార్క్ రెడ్ మందారం ఇది. దాని పక్కనే చిన్నవి ఇంకా కనకాంబరం మొక్కలు అవి ఉంటాయి. ఇది వచ్చి హైబ్రిడ్ మందారం అనమాట, పసుపు పచ్చది, పచ్చగా పూస్తుంది. ఇది వచ్చి సేమ్ నందివర్ధనలో కొంచెం చిన్నదనమాట దాంట్లోని. ఇది వచ్చి పింక్ గులాబీ, బేబీ పింక్ గులాబీ ఉంటుంది చూసారా అది. ఇదైతే మా మరువము, నా ఫేవరెట్ మరువ అని చెప్పాలి, చాలా ఇష్టమైంది నాకు, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అది. తర్వాత కొన్ని చిక్కుళ్ళు అవి ఉంటాయి అక్కడ, చిక్కుడు మొక్కలు. ఇది ఒక వేసా నేనే యాక్చువల్గాను, చిన్నది జామకాయ. పక్కనే వచ్చి ఈ కింద మల్లి మొగ్గలు చూపించాను కదా, అది హైబ్రిడ్ మల్లిలా ఉంటుంది, అంటే పెద్దది బొంత మల్లిలా పూస్తుంది, ఇంత పెద్దది. దాని పక్కన ఏంటంటే దొండపాదు, ఎప్పుడు చావనే చావదు, నాకు ఇంచుమించు బోల్డని దొండకాయలు ఇస్తూనే ఉంటుంది, మీకు వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను. ఇంచుమించు 10 రోజులకు ఒకసారి అరకిలో చొప్పున వస్తూనే ఉంటాయి. మాకు దొండకాయలు కొనుక్కోవాల్సిన అవసరమే లేదు అసలు. దాని కింద ఒక వాటర్ లిల్లీ వేశాను, అది ఎప్పుడో కానీ పుయ్యట్లేదు. నెక్స్ట్ ఇటు వచ్చి బుద్ధ పక్కన అరేక పామ్స్ 2 ఉంటాయి. ఈ కార్నర్కి వెళ్తే ఫస్ట్ సపోటా ఉంటుంది, అది కూడా బాగా వస్తాయి, కానీ చాలా స్వీట్గా ఉంటాయి, కానీ రేర్గా వస్తాయి, ఎక్కువ కాయలు వచ్చేవి. దాని కిందే కనకాంబరాలు ఉంటాయి. ఈ పక్కన వచ్చి ఇంకొక ముద్ద మందారం, ఎరుపుదే ఇంకొక ముద్ద మందారం, ఇది కూడా బాగుంటుంది. దాని పక్కన వచ్చి తెలుపు హైబ్రిడ్ అనమాట, తెల్లది మామూలుగా హైబ్రిడ్ మందారం ఉంటుంది కదా అది. గో మొగ్గలు వచ్చి అక్కడక్కడను బాగుంటుంది పువ్వు. ఇప్పుడు సైజు ఎందుకు తగ్గింది మరి. కింద వచ్చి నిత్యమల్లె, ఊళ్ళల్లో ఉంటాయి కదా నిత్యమల్లి. మళ్ళీ కనకాంబరం మొక్కలు యాజ్ యూజువల్గా ఉంటాయి. యాక్చువల్గా దీని వెనకాల ఒక గులాబీ మొక్క ఉండేది, ఎండిపోయింది అది, మరి ఎందుకునో నీడొచ్చి ఏమోను. ఇగో మా మ్యాంగో, ఇప్పుడు సీజన్ పోతొచ్చింది, ఇప్పుడు ఇంకా కాయలు మొదలవుతాయి. అందరిది అయిపోయాక మాది వస్తూ ఉంటుంది. ఆ మూలేమో నందివర్ధనం, రేఖ నందివర్ధనం అనమాట, పూల అలంకరణ అది చేస్తూనే ఉంటాను కదా, మీరు చూస్తూ ఉంటారు. మళ్ళీ కనకాంబరాలు, ఇదొక ముద్ద, అంటే ముద్ద మందారంలోనే ఇంకొక రంగు, ఎరుపు రంగు అనమాట ఇది. అంతకు 2 చూపించిన ఒక రంగు, ఇదొకటి ఇంకొక రంగు. దాని పక్కనే వచ్చి మామూలుగా మనకి తుప్పమల్లి అంటాం కదా, మల్లెపూలు, అమెజాన్లో కొన్నాను, ఎంత మంచి స్మెల్, ఎంత బాగుంటుందంటే పూలు అంత బాగుంటాయి. తర్వాత వచ్చి మెజంతా మందారం, ఈ చెట్టే మా పూజకి కాపాడుతుందని చెప్పచ్చు, అన్ని పువ్వులు పూస్తుంది. ఇది వచ్చి తెల్ల గుత్తు గులాబీ, ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి పుయ్యట్లేదు. ఈ కుండీల్లో ఆకుకూరలు, పాలకూర అవి వేసాను కదా, ఇక్కడేమో వంగనారు వేసాను, ఇంకా తీసి దాన్ని అక్కడక్కడ వేయాలి. ఇది ఇటు ఉండే క్రీపర్స్. ఓవరాల్గా అయితే ఇవి మా మొక్కలు మొత్తము. సో అన్నీ మీకు చూపించేశాను, డీటెయిల్గా మొక్కలు ఏంటని చెప్పేశాను, చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటుందని షేర్ చేశాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు